K1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. సుదర్శన్ రెడ్డి ఈ 2 సంవత్సరాలు బోధనలో ఒక వాటిలో వచ్చిందా? మీరు ఈ 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి బోధన పట్టణంలో ₹1 పని చేసిందా? ఒక వాటిలో అసలు పోయే సమస్యలు ఏమున్నాయని మీరు తెలుసుకున్నారా? అటువంటి సందర్భం ఎప్పుడైనా జరిగిందా? ఈరోజు బోధన నియోజకవర్గ ప్రజలు కుమ్మి ఏడుస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. బోధనకి ఏం దళితాన్ని తెలుసుకున్నామని ఈరోజు నియోజకవర్గ ప్రజలు బాధపడతా ఉన్నారు. దయచేసి అందరికీ చెప్తామన్నా ఖచ్చితంగా బోధన మున్సిపాలిటీ మీద మళ్ళా ఎలక్ట్రిక్ గులాబీ ఈరోజు ప్రతి ప్రజలు కుమ్మి ఏడుస్తా ఉన్నారు. మేము ఏం తప్పు చేసినాం, ఏం తెచ్చుకున్నాం, ఏమైంది, మా సెటిల్పై మా దసరా కాంట్రాక్టర్ పోయింది, మా రంజాన్ కాంట్రాక్టర్ పోయింది, మా పిల్లల చదువుకోవడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే అది మాకు ఒక అటువంటి మనిషి మేము పోగొట్టుకున్నామని ఈరోజు మీరెంత బాధపడతా ఉన్నారు. ఈ దళితులని బోధన చేసుకున్నందుకు ఈ ఇబ్బంది మనకు జరిగింది. ఇప్పుడు మంచి సమయం వచ్చింది, తప్పకుండా బోధన మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరవేయాల్సిందే. ఏ ఒక్క మంచి పని మాట్లాడితే అరే ఇందిరా 100 మంది ఇంటికి పోతే అరే ఏ ముఖం పెట్టి వచ్చినాడు కదా ఏమన్నాడు? 100 మంది ఆయన రోజులు పిల్లలు గుడిగాలని పోయితే ఏ ముఖం పెట్టి వచ్చినాడు? ఇది కూడా వచ్చినాయి. ఈ పథకాలు కూడా ఎప్పుడు చూసినా ఈ రోజు ఇంకో మనుషులు లేవు. ఎక్కువ వచ్చినా మన ఎన్ని సంవత్సరాలు 29 సంవత్సరాలు ఆయన ఈ రోజు వరకు ఆయన సంవత్సరాలుగా పనిచేసిన సీనియర్ నాయకుడు 29 సంవత్సరాలు అయినట్టున్నాడు. ఆయన ఎంపర్ ఉంటే కనీసం ఒక గ్లాస్ నీళ్ళు తాగలేదు. ఒక గ్లాస్ నీళ్ళు ఇవాళ మాటి పోసేస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయన ఎంపడ మా పయ్యాడు ఉన్నాడు, గాలి అవుతున్నాడు, రెండు ఆఫ్ ఇంత సీనియర్ నాయకుడు 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసిన ఈరోజు మన పార్టీ రాయకుడు అనుభవం సీనియర్ నాయకుడు ఆయన ఎంపడ ఉండే మన అయితే మనకు అనేక విధాలుగా ఆయన ఎవరో మాట్లాడాలా, ఎవరో ఎక్కడాలా, ఇల్లు ఎక్కడ ఉన్నది, ఎక్కడ పోయి ఎక్కడ నడుస్తారు చెప్పండి. నియోజకవర్గ ప్రజలను అడుగుతా ఉన్నా, బోధన పట్ల ప్రజలను అడుగుతా ఉన్నా, ఏ రోజైనా ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏ నాయక సుదర్శన దర్శించాలని అడుగుతా ఉన్నా. నన్ను ఎన్ని విధాలుగా బాధపడ్డాడు. నా కొడుకు మీద కేసు, మా ఫ్యామిలీ మీద కేసు, నా మీద 15 ఎఫ్ఐఆర్లు, రైతులకు ఉపయోగపడే రైస్ని 1 కిలో తరుగు లేకుండా 100% రైతుల వడ్డు ఉపయోగం చేసే వ్యక్తి నేను. రైతులకు ఉపయోగపడే విధంగా రైస్ని అంటే 2 సంవత్సరాల నుంచి రైస్ని మొదలుపెట్టి ఇంత మంచి లేటెస్ట్ రైస్ని దాని మీద నా ఇల్లు తాగబెట్టి, హైదరాబాద్ తాగబెట్టిన, బోధనలు తాగబెట్టిన, నా రక్తాన్ని సంపాదించి ఆ రైస్ రైతులకు ఉపయోగపడుతుందని అంటే 2 సంవత్సరాల నుంచి నాకు ఆర్థికంగా ఇవ్వగలుగుతారా? ఈ రైస్ నడవద్దు, అలా రైతులకు సాయం చేస్తే వీటికి మంచి పేరు వస్తుందని ఆ
వాయిస్కి పనిచేసి బ్యాంక్ లోన్ తీసుకొని 50 లక్షల రూపాయలు నేను ఇంట్రెస్ట్ అంటాను. ఎన్ని విధాలుగా పెట్టిండు ఆయన, ఏ ఇబ్బంది పెట్టినా కూడా నేను ధైర్యాన్ని ఎదుర్కొంటా. ఆ ధైర్యం నాలో ఉంది. కానీ నాకు నియోజకవర్గ ప్రజలు గరీబ్ ప్రజలుగా మన నరసన్న ఏమన్నా నరసయ్య, మా త్యాగి నరసయ్య సర్పంచ్ గా మండల ప్రెసిడెంట్ గా ఉన్న సర్పంచ్ ఎన్ని విధాలుగా ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన ఎలక్షన్ లో ఆ ఊళ్ళో పోయి కూర్చున్నాడు. వాళ్ళ తరమున రాజేంద్రకి నరసయ్యకి అనేక మంది కార్యకర్తలకు వందల కేసులు పెడితే కూడా పార్లమెంట్ చేశారు. ఎన్ని కేసులు అంటే ఈ పోలీసు వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాను, బెటర్ టైం వస్తుంది. మా 10 సంవత్సరాలలో అందరం కష్టపడి చూస్తున్నాం. మా దగ్గర ఒక కార్యకర్త ఏమైనా మనిషి వస్తే నువ్వు ఏ పార్టీ అడగలే, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అడగలే, నువ్వు కాంగ్రెస్ పార్టీ అడగలే, బీజేపీ పార్టీ అడగలే, ఎంఐఎం పార్టీ అడగలే. మీరు ఏం పని కావాలంటున్నావు ఈ ఒక్క విషయంలో ఇట్లా పని చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకన్నా ఏం చేస్తే ఫస్ట్ మొదటి కేటగిరీ ఏమన్నా కాంగ్రెస్ ఏమన్నా కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దవాఖాన గరీ మనుషున్నాడు. దవాఖానలో సీఎం పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే అటువంటి దౌర్జన్యాలు ఈడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న బెదిరింపులు, దౌర్జన్యాలు మీరు అందరూ చూస్తా ఉన్నారు. నియోజకవర్గం అంతా కూడా వందల వేల ఎఫ్ఐఆర్ చేయొచ్చు, అనేక విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న పని ఇదే. వాళ్ళు చేస్తున్న పని ఇదే పని. ఎఫ్ఐఆర్ పెట్టడం, బెదిరించడం. మా నాయకులు ఏం మాట్లాడుతున్నాము? నియోజకవర్గ ప్రజలు వస్తే ఒక్కడే కూర్చుంటారు, అందరూ నిలబడాలి, అందరూ నిలబడాలా, మీరు కూర్చుంటారు ఒకటేసి. ఆ కార్యకర్తలు పాపం వాళ్ళు చాలా వస్తాయి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటే ఆ కార్యకర్తలు కాంగ్రెస్ కు కట్టుబడి ఉండి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నారు. ఆలు కూడా పోతే టిఫిన్ చేసుకుంటారు, సాయంత్రం ఒకటే ఒక సామాన్య వ్యక్తి చేయగలిగితే, ఒక సామాన్య వ్యక్తి చేయగలిగితే పోయి 3 సార్లు పెట్టాలి, 4 సార్లు 4 సార్లు పెట్టాలి. ఆ చేతులు వేసేస్తే లవ్ పెట్టుకుని రావాలి. అనేక విధాలు నేను చెప్తున్నా కదా, నియోజకవర్గ ప్రజలంటే ఆయనకు ఇక ఆయనతో సమానం. మనుషులు రావాలి, అట్లా చేస్తారు. ఈ 2 years కాకుండా మీ అంతరంలో ఒక 100 రూపాయలు వదలలేదా? నేను మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు ఈ రోజు కూడా శంకుస్థాపన చేస్తున్నాను. మన పార్టీ ఇచ్చిన నిధులు అది 50 రూపాయలు పిల్లల్లో పెడితే అదే నేను చెప్తున్నా. आप तमाम से गुजारिश है, जिस तरीके बस से बदला करना है तो कांग्रेस पार्टी को फिर से होगा। अपने जिंदगी को खत्म करना है, बर्बाद तबाह हो रहा है तो कांग्रेस पार्टी को होगा। मैं आप तमाम से गुजारिश कर रहा हूँ, मेरी बात करके आप लोग सोचिए, जिन संगीन हालात से आप लोग गुजर रहे हैं उसके बारे में एक बात सोचिए। मैं तमाम आवाम से गुजारिश करता हूं कि आज वक्त आया, ये वक्त में आज फिर से हमको शकील
जीतना है। मेहरबानी करके आप तमाम लोग ये बेवकूफियों की छोटे बातों में अगर फिर आएंगे जिंदगी खत्म हो जाएगी। आंध्रा बाजू है अपन तेलंगाना में, आंध्रा में 4,000 रुपये पेंशन, 4,000 रुपये पेंशन है। मैं बैंगलोर से फ्लाइट में आ रहा था, एक खुला पेंशन ఇంత మోసం చేశారు ప్రజలు. మారేడు 4,000 ఇస్తున్నాం, వికలాంగులకు మరి 6,000 అని చెప్తారు. అయితే మీకు 2,000 పెన్షన్ ఇస్తారు, 4,000 ఇస్తారు, చేసిందా? కులం వచ్చిందా? స్కూటీ వచ్చిందా? ఇక అన్ని వచ్చేసరికి మోసం చేసినట్టు కట్టకపోయి మీకు తప్పు లేదు. పాపం మేము ఏదో ఆశపడి మళ్ళా చేతి గుర్తుకి ఓటేస్తే ఇంత పెద్ద చేతి గుర్తుకు ఇంత గుర్తుంటే ఇంత పెద్ద చేయించున్నారు, ఇంత మోసం చేసి. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చింది, చాలా గుర్తు ఓటేసి ఓదర్ మున్సిపాలిటీని బాగా మెజారిటీ గెలిపించుకున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా ప్రజల వీటి కోసం అందరికీ ఒక పట్ట ప్రజల తరఫున దయచేసి అందరూ అన్నమే కదా, కింద అన్నమని సత్యం ఇచ్చే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.